సరే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉల్లంఘించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాటికి వెళ్ళారు. మిర్చియాటికి వెళ్ళి అక్కడ అంత అడవాటు చేశారు. ఇక్కడ కేసులు నమోదు చేశారు. దాంతోపాటుగా ఈ పర్యటనలో కూడా కొంత ఒక 40 మూటలు పోయినాయి. టెప్ కేసు కూడా పెట్టారు. అంటే నేను బహుశా అక్కడ నేను థెఫ్ట్ కేసులు పెట్టారనేది మీరు చెప్పాను వింటున్నాను. 40 టిక్కీలు మరి ఆ వైఫల్యం ఎవరిది? అసలుకి అంతమంది జనాలు వస్తున్నారు అని చెప్తే ఆఖరికి బహుశా జనరల్గా సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఉండాలి కదా, ఏదో ఉంటుంది కదా. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు, కేసులు పెట్టినాము అంటే కేసులు పెట్టకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ పెడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ విషయం పైన. అట్లాగే లెట్ ఆడేదో సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చూడు ఆ టిక్కీలో గిక్కీలో ఎవరైతే పేరు కనుక్కోండి. పోలీసు వాళ్ళు దాన్ని ఆ పని చేస్తారు అనుకుంటా ఉన్నా నేను. బట్ నేను ఓన్లీ వన్ థింగ్ ఐ వాంటెడ్. నిన్న మాత్రం అసలుకి సరే ఇతను ఉల్లంఘించాడా ఉల్లంఘించకుండా పోయాడా అసలుకి అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ అక్కడికి వస్తున్నాడు, ప్రజల బాహుల్యం వస్తున్నా అన్నప్పుడు మామూలుగా ఉన్న ప్రజలకు కూడా కొద్దిగా టైట్నెస్ వస్తుంది కదా. మరి ఇప్పుడు మనం ఉండాలి కదా అక్కడ, మనం దాన్ని వదిలేసిపోవడానికి లేదు కదా. అంటే వదిలేస్తారా? జెడ్ కేటగిరీ తిరుపతిలో అదేదో కౌన్సిల్ని ఎత్తుకుపోతే చూసుకుంటున్నట్లు అట్లా కాదు కదా. దానికోసం సిస్టమ్ లేదు కదా. సిస్టమ్ ఫర్ డిఫరెంట్ కదా. ఈ సిస్టానికి అంతా ఈ అన్నిటికీ అది అధిపతి ఓటర్ కదా, సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా కదా. మరి వాడి బాగోగులు చూసుకోవడం ఇంపార్టెంట్ ఆఖరికి. దాంట్లో బాగా మిగతావన్నీ వస్తాయి. లెట్ ఇట్ బి వి సీ ఏమేమి వస్తాయో. సార్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది పరిస్థితి? అంటే జనరల్ లా అండ్ ఆర్డరు అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది. కానీ ఈరోజు పోలీస్ శాఖకి వేరే అసైన్మెంట్లు ఎక్కువ ఉన్నట్లున్నాయి. సో అసైన్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వాల్లో అంటే ప్రభుత్వం పనిలో అధికార పక్షం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉన్నట్లుంది అనిపిస్తుంది నాకు. బహుశా వాళ్ళందరినీ కూడా ఎవరో ఒకరు దాన్ని ఒక ఏకబద్ధంగా దాన్ని కంట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ శాంతి భద్రతలు డిస్టర్బ్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. సారీ అందరూ కలిసి కూర్చొని, ఎందుకంటే నేను ఒకటే మై రిక్వెస్ట్ ఇది ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, మీరు ఈ పరిపాలన కోసం ఉన్నారు, ప్రజల కోసం ఉన్నారు. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బ్యూరోక్రాట్స్ కూడా పార్టీలు ఫిక్స్ చేస్తున్నారు. అసలు దుర్మార్గం అది. ఇది ఈ పార్టీ కానీ ఇది ఈ పార్టీ చెందినటువంటి వారు, ఇది ఈ పార్టీకి సంబంధించిన కొంతమందికి పోస్టింగ్స్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా నేను భయపడతా ఉన్నాను. బహుశా అలాంటి వాళ్ళం, బహుశా మేము సీనియర్లని మీరు సీనియర్లు అంటే అలాంటి మాత్రం ఏం భయపడుతుందంటే అసలుకి ఏంటి డెమోక్రసీ, ఏంటి సిస్టమ్ ఏంది, అసలుకి ఈ 3 వ్యవస్థలు 3 పిల్లర్లు 4 పిల్లర్లు అనుకునే వాళ్ళం కదా గట్టిగా. ఎవడో అసలు కనపడింది ఇదేరా మేమేరా అని చెప్పేవాళ్ళు కదా. బట్ ఈ రోజున ఆ వ్యవస్థలకే ప్రమాదం వచ్చింది. ముఖ్యంగా ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ డిఫరెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సర్వెంట్స్, మీ పబ్లిక్ సర్వెంట్స్ మా పబ్లిక్ సర్వెంట్స్ అని ఒక బ్రాండ్ వేయడం, రాయడంలోనే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డితో ఉన్నా చంద్రబాబు నాయుడుతో ఉన్నా అనేది ఈ విధంగా రాసే ప్రయత్నం చేయడం. వాళ్ళతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము లేకుండా చేస్తామని చెప్పడం, ఇవంతా సిస్టమ్ దెబ్బతింటుంది. ఈరోజు ఏం అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సమాజాన్ని కాపాడుతారు. బ్రీచ్ అనేది ఎప్పటికైనా సమాజానికి కష్టం. సో ఇది నిజంగా ఒక వెరీ చెడ్డ అసలుకి అలవాటు అయిపోయింది రాష్ట్రంలో. ఇక్కడ ఏమైనా యూపీఎస్సీలో ఏమన్నా ఇది ఈ పార్టీకి అని ఏమైనా దాంట్లో ఉందా? లేదు కదా. ఆప్షన్ ఉంటే ఈజీ, నేను ఇదే అని కొట్టుకున్నాను అనుకో, కలర్ వేసుకుని మరీ బయటికి రావచ్చు. సో అక్కడ తప్పు చేస్తూ ఉన్నారు. గతంలో చేయలేదా? అరే గతంలో చేశారో లేదా మీద ఎంతకాలం మాట్లాడతారు? ప్రతిపక్షంలో మాట్లాడినారు. అధికారం వచ్చి 9 నెలలు అయింది. మరి అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా గత ప్రభుత్వం అంటే ఎట్లా? అదేదో మీరు చేయండి. దాన్ని లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకమైన పోలీస్ యంత్రాంగం, అసలు ప్రజల కోసమే పనిచేసే ఐఏఎస్ అంటే వాళ్ళ కోసం అచ్చంగా ఇంకా వాళ్ళ అజెండా వాళ్ళకి ఏమైంది, వాళ్ళ కోపం వస్తుంది, ఏం చేయడం లేదా అంటారేమో. బట్ నేను నా విజన్లో నా వ్యూలో పనిచేసే వ్యవస్థ అట్లా పెట్టమని చెప్పండి. ఎవరొద్దారు? యాక్చువల్లీ నేను ఆశ్చర్యపోయాను. కొన్ని కూర్చున్న టైంలో అక్కడ మా మిత్రుడు ఉంటాడు, అతని ఫోన్కి కొన్ని 10 ఫోన్లు వస్తున్నాయి. అక్కడ గొడవ, ఇక్కడ గొడవ, ఇది తహసీల్దార్ చెప్పారు, ఇది చెప్పారు వస్తుంది ఆఖరికి. సో ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా పరిపాలన ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని మరి తిరిగి పవన్ కళ్యాణ్ గారు కాదు లోకేష్ బాబు దగ్గరికి వెళ్తే ఇంత మీరు అన్రెస్ట్ని క్రియేట్ చేసే పరిస్థితి మీ ద్వారా ఉంటే చట్టం తన పని చేసుకొని ఇవ్వండి నిజాయితీగా. నేనేం కాదన్నా.
కానీ ఈ విధమైన ఒక అన్రెస్ట్ని మీరు దీన్ని గ్లోరిఫై చేసి బ్యూటిఫై చేస్తూ ఉంటే ఎవరు వస్తారు? ఎవరు రారు, అనుకోవాల్సిందే. మనకి ఫ్యాన్స్ ఉండొచ్చు. ఉదాహరణకి నేను నా కాన్స్టిట్యున్సీలో అంతో ఎంతో పేరు కలిగి ఉంటాను, డెవలప్ కూడా చేశారు, కలిగి ఉంటాను, ఎంతో అంతా కలిగి ఉంటాను. ఓట్ల రూపాయన వస్తే నాకు చాలా తక్కువ వస్తాయి. దానికి కారణం ఆ పార్టీలు అవి ఉంటాయి. సో నేనేమంటా అంటే రిలేటెడ్ ఇవన్నీ ఆలోచించి సెటరేట్ చేయాలి దీన్ని. రేపొద్దున టీచర్లు కూడా ఐ మీన్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసులు చెప్పారు, రేపొద్దున టీచర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళు వీళ్ళు అందరూ ఇదే డివిజన్ చేస్తూ పోతే మీరు సమాజం ఎటుపోద్ది, స్టేట్ ఏమైపోద్ది? మరో బీహార్లాగైనా అర్థం. రేపు ఆర్టీసీ బస్సులు కూడా ఇది వీళ్ళకి అది వాళ్ళకి. ఇట్స్ నాట్ గుడ్. నాట్ టాకింగ్ అబౌట్ ది బీహార్, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్. వీటి వరకు అసలుకి ఇది చేయండి, ఏం చేయాలో అది చేయకుండా మీ అజెండా ఏంది? ప్రజల మీ పాత విషయాల, లేదా రెండు సమానమా, లేదా 1-2నా? చెప్పండి ఒకసారి, అర్థం చేసుకుంటాం మా ఇట్ల వాళ్ళం. అది లేనప్పుడు ఇబ్బంది ఉంటుంది. సో ఈ రోజున అది అర్థం చేసుకోవాలి. అన్నిటికీ గతం అంటే ఎక్కడికి గతం? మేము చెప్తాం ఆఖరికి. ఆ రోజున గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందరూ ప్రధానమంత్రులు వాజ్పేయితో కలిపి చేసినప్పుడు 56 లక్షలు 60 లక్షల కోట్లు చేశారు. ఈరోజు 200 లక్షల కోట్లు అప్పు చేసినారని చెప్పేసి 2 లక్షల 200 కోట్ల 200 కోట్లు, అదే లక్ష తక్కువ కనిపిస్తుంది నా కంటికి. 200 కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే అతను చాలా ఆర్థిక నిపుణుడని, అభివృద్ధి ప్రదాతని, అతని నాయకత్వం ముందుకు పోతుందని ఏదేదో మాట్లాడతారు కదా. మరి అదన్నా అబద్ధం కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి, లేదంటే ఇదన్నా నిజం కావాలి, అదన్నా అబద్ధం కావాలి. సో అట్లా కాదు, వాస్తవాన్ని వాస్తవంగా చూడడం అలవాటు చేసుకుంటే అంటే కామెంట్లు వస్తాయి, ఏందో అదొక చెడ్డ అలవాటు. వెంటనే ఒక మనిషిని అంటే ఇంటాలరెన్స్ పెరిగిపోయారు. అట్లాగే అదొక ద్వేషం కూడా. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు హ్యాపీగా అసెంబ్లీ అయిపోయిన తర్వాత మధ్యలో కూర్చొని అందరం అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుకుని ఫ్రెండ్లీగా ఉండేది. అసెంబ్లీలో అసలుకి ఏమి ఒక ఇంచు కూడా పక్కకు పోకుండా మా మార్గాల మీద చెప్పేవాళ్ళం. దానికోసం గంటల తరబడి మాట్లాడేవాళ్ళం, వాదించేవాళ్ళం. బట్ బయటకు వస్తేనే ఇప్పటికీ అన్ని పార్టీలు కూడా నాకు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నాకు పరిచయస్తున్నారు. పరస్పర గౌరవంతోనే బతుకుతూ ఉన్నాం. సో నేనేమంటా అంటే ఆ ట్రెండ్ రావాలా. ఆ ట్రెండ్ కాకుండా ఇదేదో కొత్త పద్ధతి. అది ఎవరు చేసినా సరే, ఎవరు చేసినా కరెక్ట్గా అప్పటికేదో బాగుండొచ్చేమో, అప్పటికేదో చప్పట్లు, ఈలలు, అవేంటో లైక్లు, థంబులు రావచ్చేమో. బట్ వాటి ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, ఇది మనం ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఇవి గమనించాలి. మనం ఏం భాష మాట్లాడుతూ ఉన్నాం, మనం ఏ భాషలో మాట్లాడమని ప్రజలను చెప్తా ఉన్నాం. కనుక నేను మాట్లాడే భాష మా ఇంట్లో కూడా మాట్లాడతారు, మా పిల్లలు కూడా మాట్లాడతారు. కనుక దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేదో ప్రజలే కాదు, మన ఇంట్లో కూడా మన పిల్లలు కూడా మన భాష నేర్చుకుంటారు. జాగ్రత్త.